మరి తాము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పి ఆశిస్తా ఉన్నాం. ముఖ్యంగా మనం ఈరోజు ఒకసారి గమనించినట్లయితే గతంలో మరి కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరి అదేవిధంగా అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారి ఆధ్వర్యంలో మరి రైతులకు ఏ లోటు రాకుండా మనము అన్ని కార్యక్రమాలు కూడా ఈ రాష్ట్రంలో చేసుకున్నాం. అందులో భాగంగా సిద్దిపేటలో మన చిన్నకోట మండలంలో కూడా మరి నీటికి కరువు లేకుండా ఎక్కడో కాళేశ్వరంలో ఉన్నటువంటి నీళ్లను 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నీళ్లను తీసుకొచ్చి మరి మన మండలంలోనే అంతగిరి ప్రాజెక్టు, రంగనాయక ప్రాజెక్టు కట్టుకొని ఇవి జరుగుతాయా ప్రాజెక్టులు, మనం ఈ నీళ్లు వస్తాయా, రైతులకు నీళ్లు ఇవ్వగలుగుతామా అనేటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకునే సందర్భంలో అందరికి సంశయం ఉండే. ఇవి వస్తాయా, ఇవి అయితాయా, పోతాయా అనేటువంటి సందర్భంలో కేవలం 3 సంవత్సరాల లోపలనే మరి రైతులందరినీ ఒప్పించి మెప్పించి ప్రాజెక్టులు కట్టి కాలువలు తీసి డ్యాములు నింపుకొని నీళ్లు ఇచ్చినటువంటి 4 సంవత్సరాల నుంచి సంవత్సరానికి 2 విడతలుగా నీళ్లు ఇచ్చుకున్నటువంటి ఘనత గత ప్రభుత్వాలు. దాంతోపాటు మనము 10 సంవత్సరాల పాటు 24 గంటల పాటు మరి నిరంతరంగా ఎలాంటి ఆటంకం లేకుండా విద్యుత్ సరఫరాను ఇచ్చి ఉచితంగా రైతులను ఆదుకున్నటువంటి సందర్భం మనం చూసినాం. అంతేకాకుండా సకాలంలో ఎరువులను అందించడం, సకాలంలో విత్తనాలు అందించడం, రైతులకు పెట్టుబడి సాయం కింద మరి ఒకసారి 4,000 ఎకరానికి ఇస్తే మళ్ళా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5,000 ఇస్తామని చెప్పి మాట తప్పకుండా మళ్ళా ఎకరానికి 5,000 చొప్పున మరి సంవత్సరానికి 2 సార్లు ఎకరానికి 10,000 చొప్పున కూడా ఇచ్చినటువంటి పెట్టుబడి సాయం కింద ఇచ్చినటువంటి ఘనత కూడా కేసీఆర్ దక్కుతుంది, గత ప్రభుత్వానికి దక్కుతుంది. ఈ విధంగా రైతుకు పండించిన పంట సకాలంలో ప్రతి గ్రామంలో కూడా 5 KP కొనుగోలు కేంద్రాలు పెట్టినాం, సొసైటీల ద్వారా కొనుగోలు కేంద్రాలు పెట్టినాం. సమయానికి ఎంత కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితి వచ్చినా గ్రామాలలో కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం కొన్న సందర్భం ఉన్నది. అంతేకాకుండా ఆ కొన్న ధాన్యానికి సరైన సమయంలో బ్యాంకులో డబ్బులు పట్టేట్టు చేసి ఎన్ని కష్టాలు వచ్చినా కేంద్రం సహకరించకుండా మేము సన్ను వడ్లే తీసుకుంటాం, దొడ్డు వడ్లు తీసుకోమని కేంద్రం ఎన్ని కొర్రీలు పెట్టినా అది రాష్ట్ర ప్రభుత్వం ముందరికి వచ్చి 25,000 కోట్ల రూపాయలు మరి అప్పు చేసినా సరే కొందామని చెప్పి రైతన్నకు కష్టం రానియద్దు, రైతన్నకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఆనాడు ప్రభుత్వం మరి అంత కష్టకాలంలో కూడా మరి వడ్లు కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు వేసినటువంటి సందర్భం మనం చూస్తాం. ఆ కొన్న దాన్ని నిల్వ చేయడానికి స్థలం లేకపోతే కూడా మరి చాలా గ్రామాలలో ఇలా విటలపూడి కావచ్చు, మెట్టుపల్లెల గోళం కావచ్చు, చిన్నపూడి గోళం కావచ్చు, అంకిరెడ్డిపల్లి గోళం కావచ్చు, ఈ విధంగా ఎన్నో గోళంలో నిర్మాణం చేసి వాటిని నిల్వ చేయడానికి కూడా సౌకర్యం కల్పించినటువంటి ఘనత ఆనాటి ప్రభుత్వాన్ని. అంటే రైతు కేంద్రంగా, రైతు సమస్యలే ఎజెండాగా, రైతుకు ఏనాడు ఏ ఇబ్బంది వచ్చినా అండగా నిలబడ్డటువంటి ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం, గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసినటువంటి ప్రభుత్వం. కానీ మరి ఎన్నికల ముందు అడ్డగోలు హామీలు, అంతేకాకుండా గత ప్రభుత్వంలో కూడా మనం చేస్తామన్న 1 లక్ష అయినా 4 విడతలైనా ఏ ఒక్క రైతుకు రాకుండా లేట్ అయినప్పటికీ కష్టాలలో కరోనా వచ్చి మరి ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా 4 విడతలైనా కానీ 1 లక్ష రూపాయల రుణమాఫీ చేసే ఘనత కూడా మన ప్రభుత్వానికి దక్కుతుంది. కానీ గత ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక 6 గ్యారంటీల పేరుతోటి మరి 6 గ్యారంటీల్లో 13 హామీలు మహిళలకు కొన్ని చెప్పినారు. ఇంటింటికి గ్యాస్ ఉచితంగా ఇస్తామన్నారు, ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఇస్తామన్నారు, పెన్షన్లు 2,000 ఉన్న పెన్షన్ 4,000 చేస్తామన్నారు, మరి దివ్యాంగులకు అయితే 6,000 చేస్తామన్నారు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మికి వస్తే మీరు 1,00,000 ఇస్తే 10 నెలలతో మేము బంగారం ఇస్తామన్నారు. రైతు బంధు మనం 5,000 ఇస్తే వాళ్ళు 7,000 ఇస్తామన్నారు. కౌలు రైతులకు 12,000 ఇస్తామన్నారు ఎకరానికి. ఉపాధి హామీ కూలీలకు డబ్బులు ఇస్తామన్నారు. అదేవిధంగా అందులో భాగంగా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే 2 లక్షల రుణమాఫీ ఇస్తామని చెప్పి మీరు ఇప్పుడే పోయి బ్యాంకు పోయి మరి 1,00,000 రూపాయలు ఉంటే కేసీఆర్ ఇచ్చినవి మీరు కట్టుకోండి, అది మాఫీ అయితే పోయి 2 లక్షలు తెచ్చుకోరు, మేము డిసెంబర్ 9 తారీఖు నాడు వస్తాం,
మీ ఖాతాలలో 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి